నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లీలాస్ కహానీ బ్లాగ్స్. నేను లీలా అండి. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే నేను ఇంకా వీడియోస్ చేశానండి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోస్ ఏవైతే ఉంటాయో డైట్ ప్రిపరేషన్స్ కానీ డైట్ కానీ షేర్ చేయండి. వాళ్ళకు కూడా మోటివేటెడ్గా అనిపిస్తుంది అనమాట. ఈరోజు డే 3. ఈరోజు ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాను బ్రేక్ఫాస్ట్, లంచ్కి, డిన్నర్కి అని మీకు క్లియర్గా చెప్తానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి క్యారెట్, కీరా, కొత్తిమీర అండ్ జింజర్ యాడ్ చేసుకొని జ్యూస్ అయితే చేసుకున్నాను. ఇది చాలా హెల్తీ అండి. యాక్చువల్గా లెమన్ కూడా యాడ్ చేయాలి ఆర్ ఆమ్లా యాడ్ చేసుకోవాలి, కానీ నా దగ్గర ఏం లేదు. ఒక్కదాని గురించి నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ని వేరే దాంతో సబ్స్టిట్యూట్ చేయలేను కదా, అందుకని చెప్పేసి ప్రస్తుతానికైతే ఇదే చేసేసుకున్నాను. కానీ నేను ఆఫీస్లో కానీ ఎక్కడన్నా విటమిన్ సి తీసుకోవడానికి ట్రై చేస్తానన్నమాట. ఫస్ట్ అది నార్మల్గానే మిక్స్ చేసేయాలి, తర్వాత అది పేస్ట్ అయింది అనిపించినప్పుడు వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. నేనైతే డైరెక్ట్గా ఇలానే తాగేస్తాను, స్ట్రెయిన్ చేయకుండా. కొంతమంది కావాలంటే స్ట్రెయిన్ చేసి తాగొచ్చు, ఎందుకు అంటే కొంతమందికి నచ్చదు. నాకైతే నాకు ఇలా తాగితే ఏంటంటే ఎక్కువసేపు ఆకలేకుండా ఉంటుంది, స్టమక్ కూడా ఫిల్లింగ్ అనిపిస్తుంది. అండ్ డిన్నర్కి ప్రిపరేషన్ ఏం చేసుకుంటున్నానంటే స్వీట్ పొటాటో తీసుకున్నానండి. ఈ స్వీట్ పొటాటో చాలా మంచిది, ఈవెన్ కార్బ్స్ ఉన్నా కూడా, కానీ చాలా హెల్దీ, ఫైబర్ ఉంటుంది. అందుకని చెప్పి అది ప్రిపేర్ చేసేసుకున్నాను. అది బాయిల్ అవుతుంది ఒక పక్క. అండ్ నేను లంచ్ ప్రిపరేషన్కి మిల్లెట్స్ కుక్ చేసుకున్నానండి. ఇది లంచ్ ప్యాక్ చేసేసుకున్నాను నేను. మిల్లెట్స్, బెండకాయ కర్రీ అండి. బెండకాయ కర్రీ కూడా నేనే చేశాను, మిల్లెట్స్ కూడా నేనే చేసుకుంటాను కదా, మీకు తెలిసిందే. యాక్చువల్గా ఇప్పుడు 2 కూరలే ఉంటాయి, కానీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కొలీగ్స్ ఉంటారు, అందరం నేను చేసింది చూడు అలా టేస్ట్ చేసుకుంటూ ఉంటాం కదా ఎలా ఉంది అని చెప్పేసి. అలాగా ఒక 3-4 అయిపోతూ ఉంటాయి. ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే, అందుకని చెప్పి గుడికి వెళ్ళాము. అక్కడ ప్రసాదం పెట్టారు. ఇది సాంబార్ రైస్ అండి. ఈ పాపది కూడా ఈరోజు బర్త్డే అనుకుంటా. చాలా క్యూట్గా రెడీ అయింది, చాలా బాగుంది. వాళ్ళ ఫ్యామిలీలో తను ఒక్కటే స్పెషల్గా కనిపిస్తుంది. వెయిట్ చెక్ చేసుకున్నానండి, 78.2 ఉన్నాను. ఒక్కొక్కసారి తగ్గినట్టే అనిపిస్తుంది, మళ్ళీ పెరిగిపోతానేమో అని కూడా భయం వేస్తూ ఉంటుంది. ఇంకా లంచ్కి చూడండి, బీన్స్ కర్రీ, బెండకాయ కర్రీ అండ్ మిల్లెట్స్, చికెన్ పికిల్. నేను చెప్పాను కదా, చికెన్ పికిల్ నేనే రెడీ చేశాను. ఒకవేళ ఎవరికైనా రెసిపీ కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా మళ్ళీ చేసి మీ అందరికీ పోస్ట్ చేస్తాను. నేను అప్పుడు చేసినప్పుడు ఏం రికార్డ్ చేయలేదు, మేబీ అందరికీ తెలుసు కదా అని చెప్పి. కానీ మా ఫ్రెండ్స్ అన్నారు చాలా ఉపయోగపడుతుంది, కొంతమందికి తెలీదు, ఇలా నువ్వు చేసే విధానం వేరేలా ఉంది అని చెప్పారు. అందుకని చెప్పేసి నేను అనుకుంటున్నాను, ఒకవేళ మీకు కనుక కావాలంటే ఖచ్చితంగా మెన్షన్ చేయండి, లేకపోతే ఫ్యూచర్ డేస్లో ఎప్పుడన్నా పోస్ట్ చేస్తాను. లంచ్ తర్వాత టీ తీసుకున్నానండి. ఇది చెప్పాను కదా, నాకు టీ అడిక్ట్ నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను. దానికి సబ్స్టిట్యూట్గా నేను ఇది తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను. లెమన్ టీ కానీ, తులసి టీ కానీ, గ్రీన్ టీ కానీ. ఇప్పుడైతే తులసి టీ తీసుకున్నాను. అండ్ డిన్నర్కి మార్నింగ్ కుక్ చేసేసుకున్నాను కదా స్వీట్ పొటాటో, అవి తీసుకున్నాను. ఇది చాలా హెవీగానే అనిపిస్తుంది, కార్బ్స్ ఉండటం వల్ల లేకపోతే ఫైబర్ ఉండటం వల్ల ఏమో నాకు తెలియదు. కానీ దీన్ని ఇంకొకలాగా కూడా చేసుకోవచ్చు అండి. బెల్లం యాడ్ చేసుకొని, నెయ్యి యాడ్ చేసుకొని కుక్ చేస్తారు, అది ఇంకా చాలా బాగుంటుంది. కానీ అందులో స్వీట్ ఉంటుందని చెప్పి నేను ఎక్కువ అది ప్రిఫర్ చేయను, కానీ ఖచ్చితంగా నేనైతే కుక్ చేస్తాను. ఈరోజైతే వెదర్ చాలా బాగుందండి, వర్షం పడుతుంది కానీ ఇంటికి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్నాను. కానీ చాలా బాగుంది, చాలా ప్లెజెంట్. వర్షం పడుతుంటే చల్లగా అలా అనిపిస్తుంది, కానీ లోపల ఏం తెలియదు కదా మాకు. మేము అప్పుడప్పుడు అలా బయటకు వచ్చి ఫీల్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాము. ఈ రోజుకి ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.